నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఏదైనా ఒక సివిల్ కేసు మనం న్యాయస్థానంలో ఫైల్ చేసినప్పుడు ఆ కేసును న్యాయస్థానము రద్దు చేస్తే తిరిగి ఫైల్ చేయవచ్చా, లేదా మనం తిరిగి ఆ కేసును విత్డ్రా చేసుకునే క్రమంలో తిరిగి ఫైల్ చేయవచ్చా, అసలు ఎలా ఉంటుంది, చట్టం ఏం చెప్తుంది? సో మిత్రులారా, మన దేశంలో సివిల్ ప్రొసీజర్ కోడ్ ఈ సిపిసి అనే చట్టం అమలులో ఉన్నది. పూర్తిగా సివిల్ వివాదాలను పరిష్కరించడానికి ఈ సిపిసి అనే చట్టం ఉంది. అలాగే క్రిమినల్ అంశాలను పరిష్కారం చేయడానికి మన దేశంలో ఇప్పుడు 2023 నుంచి జూలై 1, 2024 నుంచి అమలులోకి వచ్చింది. 2023లో పార్లమెంట్లో ప్రవేశపెట్టారు కాబట్టి 23 చట్టం అని పిలుస్తున్నారు. అది బిఎన్ఎస్ఎస్ అనే చట్టము. సో క్రిమినల్ చర్యలన్నీ కూడా బిఎన్ఎస్ఎస్ చట్టం ప్రకారంగా న్యాయస్థానం విచారణ చేస్తే సివిల్ వివాదాలను సిపిసి సివిల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారంగా విచారణ చేస్తూ ఉంటారు. అయితే ఏదైనా ఒక సివిల్ కేసు మనం న్యాయస్థానంలో ఫైల్ చేసినప్పుడు న్యాయస్థానము ఆ కేసును విచారణ ప్రారంభించి ఏదైనా కారణంతో, అంటే కాజ్ ఆఫ్ యాక్షన్ లేదని, కోర్టు ఫీజు చెల్లించలేదని, ఇంకా ఏదైనా బలమైన కారణంతో కేసును కనుక కొట్టివేస్తే, రద్దు చేస్తే తిరిగి అదే కేసును మనము ఆ న్యాయస్థానంలో ఫైల్ చేయడానికి అవకాశం ఉండదు. అదే సివిల్ కేసును మనం ఫైల్ చేశాము అనుకోండి, కొన్ని మిస్టేక్స్ వలనో లేకపోతే ఏదైనా ఒక డాక్యుమెంట్ లేకపోవడంలో ఆ రకంగా ఉన్న సందర్భంలో కేసును కనుక మనం ఉపసంహరణ విత్డ్రా చేసుకుంటే, లేదా కోర్టు ఆ కేసును రిటర్న్ చేస్తే తిరిగి మనకు ఆ తప్పులను సవరణ చేసి కావాల్సినటువంటి డాక్యుమెంట్లను ఇంక్లూడ్ చేసి ఫైల్ చేయమని చెప్పి ఒక 7 రోజుల సమయం కూడా ఇవ్వవచ్చు. ఆ సందర్భంలో మనము ఆ ఫైల్ని, ఆ కేసుని రీసబ్మిట్ చేయొచ్చు. కానీ ఒకవేళ రద్దు కనుక చేస్తే తిరిగి ఫైల్ చేయడానికి అవకాశం ఉండదు. అదేవిధంగా కొంతమంది ఏం చేస్తుంటారు, న్యాయస్థానంలో రాజీ చేసుకుంటారు. కేసు వేసిన వ్యక్తి, ఎవరి మీద అయితే కేసు వేసామో ఆ వ్యక్తులు ఇద్దరు వచ్చి కొన్ని షరతులతో రాజీ చేసుకుంటారు. రాజీ చేసుకున్న తర్వాత తిరిగి కేసు ఫైల్ చేస్తాను అని అంటే కుదరదు, చెల్లుబాటు కాదు. గుర్తుపెట్టుకోండి. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.